హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఏందో చూద్దాం. చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఉన్నాయి. వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. ప్రతిరోజు మన ఛానల్ ద్వారా అన్ని న్యూస్ పేపర్లో వచ్చేటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ అయితే అందించడం జరుగుతుంది. సో చూసే ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ నేను చెప్తున్నా కూడా చాలామంది వీడియోస్ని అయితే లైక్ చేయట్లేదు. 1 to 2 hours వర్క్ చేసి మీకు ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఇదివరకైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అండ్ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మన ఛానల్ నుంచి మంచి అప్డేట్స్ అంతాయి. మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, జాయిన్ కండి. డైలీ దాంట్లో జాబ్ అప్డేట్స్ అదేవిధంగా వివిధ రకాల సబ్జెక్ట్ పీడిఎఫ్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో అయితే కంపల్సరీ జాయిన్ కండి. ఫ్రెండ్స్, ఈరోజు అప్డేట్ చూసే ముందు మన ఛానల్ ద్వారా లాస్ట్ 7 months ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ పీడిఎఫ్ అయితే అందిస్తున్నాం. దీనిలో మీకు జనవరి నుండి జూలై వరకు గల ముఖ్యమైనటువంటి కరెంట్ అఫేర్స్ అయితే ఉంటాయి. దీని కాస్ట్ వచ్చేసి 70 రూపీస్. ఈ పీడిఎఫ్ కావాలనుకునేవారు ఇక్కడ స్క్రీన్ పైన కనబడుతున్న ఈ నెంబర్కు గూగుల్ పే ఆర్ ఫోన్పే ద్వారా 70 రూపీస్ చెల్లించి దాని యొక్క స్క్రీన్ షాట్ను ఇదే నెంబర్ కనుక పంపిస్తే మీకు వితిన్ 1 to 2 hours ఈ పీడిఎఫ్ అయితే పంపించడం జరుగుతుంది. ఆల్రెడీ 6 months కరెంట్ అఫేర్ తీసుకున్న వాళ్ళకు ఓన్లీ జూలై మంత్ కావాలనుకుంటే 20 రూపీస్ చెల్లించి స్క్రీన్ షాట్ని అయితే పంపించండి. దీని యొక్క శాంపిల్ పీడిఎఫ్ లింక్ కూడా కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి మీరు శాంపిల్ పీడిఎఫ్ని చెక్ చేసిన తర్వాత మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే దీన్ని అయితే తీసుకోండి. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి అయితే చెక్ చేయండి. ఫ్రెండ్స్, ఈరోజు అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి ఐడిబిఐ బ్యాంక్ నుంచి మనకు ఒక మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. దాదాపుగా 920 పోస్టులతోటి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. డిగ్రీ అర్హతతోటి ఉద్యోగాలకైతే మీరు అప్లై చేసుకోవచ్చు. డిగ్రీలో 55% మార్క్స్ ఉండాలని చెప్పేసి మెన్షన్ చేశారు. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కు 50% మార్క్స్ ఉన్న వీటికైతే మీరు అప్లై చేసుకోవచ్చును. వీటికి సంబంధించి మీకు పోస్టింగ్ కూడా మీ సొంత రాష్ట్రంలోనే మీ యొక్క జిల్లాలో ఉన్నటువంటి బ్రాంచ్లో ఉండేటువంటి ఛాన్స్ అయితే ఎక్కువ ఉంటుంది. అండ్ ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా మనకు కరీంనగర్, హైదరాబాద్, వరంగల్లో అయితే ఇవ్వడం జరిగింది. సో ఎలిజిబిలిటీ ఉన్నటువంటి ప్రతి అభ్యర్థి వీటికైతే అప్లికేషన్ పెట్టుకోండి. ఏజ్ వచ్చేసి మినిమం 20 years ఇచ్చారు, మాక్సిమం 25 years ఇచ్చారు. అండ్ ఏజ్ రిలాక్సేషన్ కూడా మనకు యాజ్ ఫర్ రూల్స్ ప్రకారం ఉన్నటువంటి వాటి అయితే వర్తిస్తాయి. అండ్ టెంటేటివ్ ఎగ్జామ్ డేట్స్ కూడా ఇక్కడ డిక్లేర్ చేయడం జరిగింది. ఆన్లైన్ టెస్ట్ వచ్చేసి మనకు సెప్టెంబర్ 5వ తారీఖున ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేశారు. ఇక్కడ పోస్టుల విభజన కనుక చూసుకుంటే మనకు యూఆర్ కింద 373 పోస్టులు, ఎస్సీ వారికి 138, ఎస్టీ వాళ్ళకు 69, ఓబీసీ వాళ్ళకు 248 పోస్టులు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 92 పోస్టులు. అండ్ అదేవిధంగా పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ కూడా పోస్టులు అయితే ఉన్నాయి. మొత్తం 920 ఉద్యోగాలను అయితే ఈ నోటిఫికేషన్ ద్వారా అయితే భర్తీ చేస్తున్నారు. అయితే ఈ ఉద్యోగాలకు సంబంధించి మనం చూసినట్లయితే వీటినైతే మనకు కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఫిల్ చేస్తున్నట్లు మనం ఇక్కడ చూడవచ్చు. 3 years కాంట్రాక్ట్ బేసిస్ కింద వీటిని అయితే ఫిల్ చేస్తున్నారు. సో ఈ 3 yearsలో కనుక మీకు శాలరీ కనుక చూసుకుంటే చాలా మంచి శాలరీస్ అయితే ఉన్నాయి. మొదటి సంవత్సరం 29,000 రూపాయలు, రెండవ సంవత్సరం కనుక చూసుకుంటే 31,000, అదేవిధంగా మూడో సంవత్సరంలో 34,000 వరకు అయితే మీకు అయితే శాలరీ ఉంటుందని చెప్పేసి అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఎంపిక ప్రక్రియ అనేటువంటిది ఆన్లైన్ టెస్ట్ ఆధారంగా ఉంటుంది. పరీక్ష 150 మార్కులకు కండక్ట్ చేస్తారు. 3 విభాగాలు ఉంటాయి. ఒక్కొక్క విభాగం నుంచి 50 మార్కుల చొప్పున మీకు మొత్తం 3 సెషన్లో 150 మార్క్స్ ఎగ్జామ్ అయితే జరుగుతుంది. 90 minutes అనే టైం ఉంటుంది. టెస్ట్ ఆఫ్ రీజనింగ్ నుంచి 50 questions 50 మార్కులు, టెస్ట్ ఆఫ్ వర్కింగ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 50 questions 50 మార్కులు, అదేవిధంగా ఆప్టిట్యూడ్ నుంచి కూడా సేమ్ మనకు 50 ప్రశ్నలు 50 మార్కులు అయితే ఉంటాయి. సో పరీక్ష తేదీ కూడా మనకు ఆల్రెడీ డిక్లేర్ చేశారు. ఆగస్టు 18 వరకు దీనికి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ డేట్ అయితే ఉంది. నిన్న నుంచి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయింది. మీకు పూర్తి నోటిఫికేషన్ పీడిఎఫ్ లింక్ అనేది కింద నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి పీడిఎఫ్ను కంప్లీట్గా డౌన్లోడ్ చేసుకొని చూసిన తర్వాత వీటికి కనుక మీకు ఇంట్రెస్ట్ ఉంటే అప్లికేషన్ అయితే పెట్టుకోగలరు. నెక్స్ట్ అప్డేట్ కనుక చూసుకుంటే పేద విద్యార్థులకు ONGC స్కాలర్షిప్లు అని చెప్పేసి చూడవచ్చు. దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థల్లో ఒకటైనటువంటి ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ మనకు స్కాలర్షిప్స్ అయితే ప్రకటించింది. 2,000 స్కాలర్షిప్స్ అయితే అందిస్తున్నారు. దానిలో ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 1000 స్కాలర్షిప్స్, ఓబీసీ వాళ్ళకు 500 స్కాలర్షిప్స్, అదేవిధంగా జనరల్ అభ్యర్థులకు 500, టోటల్గా 2,000 స్కాలర్షిప్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. నేను 15 days బ్యాక్ దీనికి సంబంధించినటువంటి లింక్ అనేది మన ఛానల్ టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ గ్రూప్లో షేర్ చేశాను. చాలా మంది చూసే ఉంటారు. ఈరోజు మనకి ఈనా న్యూస్ పేపర్లో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే ఇచ్చారు. సో వీటికి సంబంధించి ఇక్కడ విషయంలో అయితే ఇంకా అన్ని విభాగాల్లో కలుపుకొని 50% స్కాలర్షిప్స్ మహిళలకు దక్కుతాయని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అర్హత కనుక చూసుకుంటే ఇక్కడ చూసినట్లయితే యూజీ పీజీ కోర్సులు చదువుతున్న వాళ్ళు వీటికైతే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చును. సో ఎంపికైనటువంటి అభ్యర్థులకు ప్రతి నెల 4,000 చొప్పున ఏడాదికి 48,000 వరకు స్కాలర్షిప్ అందుతుందని చెప్పేసి మెన్షన్ చేశారు. కోర్సు పూర్తయినంత వరకు ఈ ప్రోత్సాహం ఉంటుందని చెప్పేసి దీనిలో అయితే మెన్షన్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ చూసినట్లయితే ఏదైనా విద్యా సంస్థలో ఫుల్ టైం కోర్సు రెగ్యులర్ విధానంలో చదువుతున్న వారైతే ఉండాలి. అండ్ బ్యాచులర్ డిగ్రీ స్థాయిలో కనుక చూసుకుంటే ఇంజనీరింగ్, BE, BTech చేసిన వారు, అదేవిధంగా MBBS లేదంటే PG స్థాయిలో కనుక చూసుకుంటే జియాలజీ, జియోఫిజిక్స్, MBA,
వీటిలో ఏ కోర్సులోనైనా 2020-21 విద్యా సంవత్సరంలో చేరి ప్రథమ సంవత్సరం చదువుతున్నటువంటి అభ్యర్థులు మాత్రమే వీటికైతే అప్లికేషన్ పెట్టుకోవచ్చును. మీరు డిగ్రీ తోటి అప్లై చేస్తే ఇంటర్మీడియట్లో 60% మార్క్స్ అయితే ఉండాలి. అదేవిధంగా పీజీతో కనుక అప్లై చేస్తే డిగ్రీలో 60% మార్క్స్ ఉండాలని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు. అదేవిధంగా మీ యొక్క తల్లిదండ్రుల యొక్క వార్షిక ఆదాయం అనేది 2 లక్షలకు మించరాదని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించినటువంటి లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు ఈ వెబ్సైట్కి వెళ్ళైతే వీటికైతే అప్లికేషన్ పెట్టుకోండి. రేపటి దీనికి సంబంధించినటువంటి లాస్ట్ డేట్ అయితే ఉంది. ఇక్కడ చూడవచ్చు ఆగస్టు 6 లాస్ట్ డేట్ అయితే ఇచ్చారు. దీనికి అప్లై చేసుకునే విధానం కనుక చూసినట్లయితే మీరు ONGC వెబ్సైట్కి వెళ్ళిన తర్వాత మీ యొక్క 10th మెమో, అదేవిధంగా క్యాస్ట్ సర్టిఫికేట్ అండ్ డిగ్రీకి సంబంధించినటువంటి మార్క్స్ షీట్ కావచ్చు అండ్ పాన్ కార్డు, ఆధార్ కార్డు, బ్యాంక్ వివరాలు అయితే మీరైతే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. నేను కింద లింక్ ఇస్తాను. మీరు వెబ్సైట్కి వెళ్ళి వీటికి సంబంధించి ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులతో అప్లికేషన్ పెట్టుకోండి. ఓన్లీ 1 డేనే టైం ఉంది కనుక ఇంకా ఎవరైనా అప్లై చేయకుంటే ఒకసారి అయితే చెక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ మరొక అప్డేట్ కనుక చూసినట్లయితే మనకు TSPSC నుంచి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. అభ్యర్థులకు TSPSC కీలక హెచ్చరిక అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. ANM MPHO ఉద్యోగాల భర్తీకి నిర్వహించినటువంటి పరీక్షకు హాజరైనటువంటి అభ్యర్థులకు TSPSC కీలక హెచ్చరికలు అయితే జారీ చేస్తూ ప్రకటన విడుదల చేసింది. అభ్యర్థులు తమ సర్వీస్ అర్హతలు నమోదు చేయడానికి ఆగస్టు 10 వరకు గడువును పొడిగించింది. ఈలోగా సర్టిఫికేట్లు అప్లోడ్ చేయకుండా ఉద్యోగాలకు అర్హత కనుక కోల్పోతే తమ బాధ్యత ఉండదని చెప్పేసి ఇక్కడ స్పష్టం చేసింది. ఈ పరీక్షకు 14,409 మంది అయితే హాజరు కాగా ఇప్పటి వరకు 4,001 మంది ఆయా వివరాలపై స్పందించలేదండి అంటూ ఇక్కడ మనకు ఒక అప్డేట్ అయితే చేయడం జరిగింది. సో ఎవరైనా ఉంటే వీటికి సంబంధించినటువంటి వివరాలు అయితే మీరైతే అప్డేట్ చేయండి. అండ్ నెక్స్ట్ మరొక అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఈనాడు నోటీస్ బోర్డులో కొన్ని నోటిఫికేషన్ వివరాలు అయితే ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ మనం IDBI బ్యాంక్లో ఉన్నటువంటి ఉద్యోగాల గురించి మనం స్టార్టింగ్లో చూసాము. అండ్ నెక్స్ట్ మనకు ఇక UPSC నుంచి ఒక మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. CDS ఎగ్జామ్ 2కు సంబంధించినటువంటి 2021కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే మనకు కంబైన్డ్ డిఫెన్స్ సర్వీస్ ఎగ్జామ్ 2 అని చెప్పేసి అంటాం. సో దీనిలో మనకు 339 ఖాళీలు అయితే ఉన్నాయి. సో దానిలో ఇండియన్ మిలిటరీ విభాగానికి సంబంధించి డెహ్రాడూన్లో మనకు 100 పోస్టులు ఉన్నాయి. ఇండియన్ నేవల్ అకాడమీ ఎజిమలలో 22 పోస్టులు, ఎయిర్ ఫోర్స్ అకాడమీ హైదరాబాద్లో 32 పోస్టులు, ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ చెన్నైలో 169 పోస్టులు, అదేవిధంగా SSC విమెన్ నాన్ టెక్నికల్కి సంబంధించి 16 పోస్టులు. సో ఈ విధంగా 339 పోస్టులు అయితే ఉన్నాయి. అర్హత కనుక చూసుకుంటే విభాగాన్ని బట్టి సాధారణ డిగ్రీ లేదంటే ఇంజనీరింగ్ డిగ్రీ నిర్దేశించినటువంటి శారీరక ప్రమాణాలు తప్పనిసరి అని చెప్పేసి చెప్పడం జరిగింది. అంటే ఇంజనీరింగ్ చేసిన వాళ్ళకి పోస్టులు ఉన్నాయి, డిగ్రీ వాళ్ళకు ఉన్నాయి. వాటితో పాటుగా ఫిజికల్ టెస్ట్ అనేది కంపల్సరీ ఉంటాయని చెప్పేసి మెన్షన్ చేశారు. రాత పరీక్ష అనేది నిర్వహిస్తారు. అదేవిధంగా ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్ ఆధారంగా దీని యొక్క ఎంపిక ప్రక్రియ అయితే ఉంటుంది. నవంబర్ 14న దీనికి సంబంధించినటువంటి రిటర్న్ టెస్ట్ ఉంటుందని చెప్పేసి క్లియర్ ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు కూడా ఉన్నాయి. హైదరాబాద్, వరంగల్, విజయవాడ, తిరుపతి, విశాఖపట్నంలో మీరు వీటికి సంబంధించి ఎగ్జామ్ అయితే రాసుకోవచ్చు. అండ్ UPSC నుంచి వచ్చేటువంటి ఏ నోటిఫికేషన్కైనా మీకు 100 రూపీస్ అనేది ఫీజు ఉంటుంది. అండ్ SC, ST, PWD క్యాండిడేట్కి అయితే ఎటువంటి ఫీజు కూడా లేదు. సో అర్హత ఉన్నటువంటి ప్రతి అభ్యర్థి వీటికైతే అప్లికేషన్ పెట్టుకోండి. దీనికి సంబంధించిన అఫీషియల్ PDF కూడా నేను మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే షేర్ చేస్తాను. దాంట్లో మీరు జాయిన్ కాండి. అండ్ నెక్స్ట్ మరొక నోటిఫికేషన్ కనుక చూసుకుంటే ఇక్కడ మనకు బెంగళూరులో 511 పోస్టులు అంటూ చూడవచ్చు. మనకు భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ నుంచి మనకు కాంట్రాక్ట్ ప్రాతిపదికన 511 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. ఇక్కడ చూసినట్లయితే ట్రైనీ ఇంజనీర్లు వచ్చేసి 308, ప్రాజెక్ట్ ఇంజనీర్లు వచ్చేసి 203 పోస్టులు అయితే ఉన్నాయి. సంబంధిత సబ్జెక్ట్లో BE, BTech ఇంజనీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణత సాధించినటువంటి అభ్యర్థులు అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. అండ్ ఎంపిక విధానం కనుక చూసుకుంటే మీకు మీ యొక్క BE, BTechలో వచ్చినటువంటి మెరిట్ ఆధారంగానే ఈ జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. పని అనుభవం కూడా ఉండాలని చెప్పేసి మెన్షన్ చేశారు. ఆన్లైన్ ద్వారా అయితే అప్లికేషన్ పెట్టుకోండి. సో లాస్ట్ డేటు ఆగస్టు 15 వరకు అయితే ఇచ్చారు. దీనికి సంబంధించిన PDF కూడా నేను టెలిగ్రామ్ గ్రూప్లో షేర్ చేయడానికి అయితే ప్రయత్నం చేస్తాను. మీరు గ్రూప్లో జాయిన్ కండి. చాలా రకాల నోటిఫికేషన్ PDF దానిలో నేను షేర్ చేస్తూ ఉంటాను. ఫ్రెండ్స్, అకాడమీ ప్లాట్ఫామ్ ద్వారా నేను తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించినటువంటి ఫ్రీ క్లాస్ అయితే అందించబోతున్నాను. రేపటి నుంచి మీకు ఈ క్లాస్ అయితే స్టార్ట్ కాబోతున్నాయి. ప్రతిరోజు ఈవినింగ్ 8:30 to 9:30 మధ్యలో మీకు లైవ్ సెషన్ అయితే రన్నింగ్ ఉంటుంది. సో దీనిలో మీరు కనుక ఫ్రీగా పార్టిసిపేట్ చేయాలంటే మొదటగా మీరైతే అకాడమీ యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. కింద నేను యాప్ లింక్ ఇస్తాను. మీరు యాప్ను డౌన్లోడ్ చేసుకుని మీ మొబైల్ నెంబర్ అయితే లాగిన్ కండి. సో మీరు ఈ క్లాసెస్ వినాలనుకుంటే మన యొక్క కోడ్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. SJTT అనేటువంటి కోడ్ కనుక యూజ్ చేస్తే మీరు ఫ్రీ క్లాస్ అయితే వినవచ్చు. సో దీని ద్వారా మీకు తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించినటువంటి కంప్లీట్ క్లాస్ అయితే అందించడం జరుగుతుంది. సో దీనికోసం మీరైతే యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఇంకా అదే కాకుండా మనకు అకాడమీలో లక్ష్యం అనే నేమ్ తోటి బ్యాచ్ కోర్సెస్ ఉన్నాయి. ఇంకా వివిధ రకాల సబ్జెక్ట్ సంబంధించినటువంటి బ్యాచ్ కోర్సు, SI కానిస్టేబుల్ సంబంధించి కావచ్చు, అండ్ Group 2, Group 1 సంబంధించినటువంటి బ్యాచ్ కోర్సులు కూడా ఉన్నాయి. దీనిలో మీరు ప్లస్ సబ్స్క్రిప్షన్ కూడా తీసుకోవచ్చు, అంటే పూర్తి కోర్స్ కోసం. సో ప్లస్ సబ్స్క్రిప్షన్ కనుక తీసుకుంటే మీకు చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి. కంప్లీట్ సిలబస్ ఇస్తారు, అన్లిమిటెడ్ ప్రాక్టీస్ టెస్ట్లు ఉంటాయి, అండ్ PDFs ప్రొవైడ్ చేస్తారు. డౌట్ క్లారిఫికేషన్ కూడా ఉంటుంది. వీడియో యొక్క లింక్స్ అనేవి కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి మీరు చెక్ చేయండి. సో మన యొక్క తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించిన క్లాసెస్ కనుక వినాలి
వినాలనుకుంటే మొదట మీరైతే యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. మన ఛానల్ యొక్క SAT అనేటువంటి కోడ్ అయితే యూజ్ చేయండి. అండ్ దీనికి సంబంధించినటువంటి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ గ్రూప్లో కూడా నేను షేర్ చేస్తాను. మీరు దాంట్లో అయితే జాయిన్ కండి. మన ఛానల్ కమ్యూనిటీ ట్యాబ్లో కూడా ప్రతిరోజు 8 to 8:30 మధ్యలో ఈ క్లాస్ సంబంధించిన లింక్ అనేది షేర్ చేస్తాను. మీరు ఆ లింక్ ద్వారా మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుని ఉద్యమ చరిత్రకు సంబంధించిన ఫ్రీ క్లాస్ అయితే వినవచ్చు. అండ్ నెక్స్ట్ అప్డేట్ కనుక చూసుకుంటే మనకు కారుణ్య నియామకాలు అని చెప్పేసి ఒక అప్డేట్ ఇక్కడ చూడవచ్చు. 4 ఏళ్ళుగా పట్టని ఆర్టీసీ అని చెప్పేసి మనకు వెలుగు న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ అయితే వచ్చింది. కరీంనగర్ రీజియన్ పరిధిలో 119 మంది ఎదురుచూపులు, వెంటనే ఉద్యోగాలను ఇవ్వాలని చెప్పేసి వేడుకోవాలని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నటువంటి వ్యక్తి హఠాత్తుగా మరణిస్తే ఆ కుటుంబ సభ్యులకు ఆసరా కోల్పోతారు. ఇలాంటి సందర్భాల్లో మనకు ప్రభుత్వం కారుణ్య నియామకాలను ప్రవేశపెట్టడం అయితే జరుగుతుంది. అయితే ఆర్టీసీలో యాజమాన్యం వీటిపైన దృష్టి పెట్టడం లేదు. సంస్థలో కారుణ్య నియామకాలు చేపట్టక దాదాపుగా 4 ఏళ్ళు అవుతుంది. సాధారణంగా ఉద్యోగి చనిపోయిన 6 నెలల్లోపే ఈ కారుణ్య నియామకాలకు సంబంధించి వారికి ఆర్థిక సాయం కావచ్చు, ఇంట్లో ఒకరికి జాబ్ ఇవ్వడం అయితే జరుగుతుంది. సో దీనికి సంబంధించి ఆర్టీసీలో ఈ స్వీపర్ ఒకవేళ అక్కడ పోస్ట్ లేకుంటే స్వీపర్ న్యూమరీ పోస్టుల ద్వారా కూడా వీటిని అయితే క్రియేట్ చేయడం జరుగుతుంది. కాకపోతే వీటికి సంబంధించి ఆర్టీసీ అయితే పట్టించుకోవడం లేదంటే ఇక్కడ మనకు కరీంనగర్ డిస్టిక్ సంబంధించి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. దాదాపు కరీంనగర్ డిస్టిక్ పరిధిలో 119 మంది అయితే దీనికి సంబంధించి ఉద్యోగులు అయితే ఉన్నారట. సో వీటికి సంబంధించి ఇప్పటికి కూడా ఉద్యోగాలు ఇవ్వట్లేదని చెప్పేసి వారి యొక్క ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టు మనకు ఒక అప్డేట్ అయితే ఇక్కడ రావడం జరిగింది. నెక్స్ట్ అన్ని శాఖల్లో పోస్టులు భర్తీ చేయాలని చెప్పేసి మరొక అప్డేట్ చూడవచ్చు. TNGOs జిల్లా అధ్యక్షుడు దొంత నరేందర్ అని చెప్పేసి ఒక అప్డేట్ ఇక్కడ చూడవచ్చు. మనకు అన్ని శాఖల్లో ఖాళీగా ఉన్నటువంటి పోస్టులను భర్తీ చేయాలని చెప్పేసి TNGOs జిల్లా అధ్యక్షుడు దొంత నరేష్ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. మెదక్లోని తెలంగాణ భవన్లో బుధవారం జరిగినటువంటి జిల్లా కార్యవర్గ సమావేశానికి అధ్యక్షత వహించి మాట్లాడారు. సో ఈ సందర్భంగా అతను మాట్లాడుతూ తెలంగాణలో అన్ని శాఖల్లో ఉన్నటువంటి పోస్టులను వెంటనే భర్తీ చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినట్లు ఒక అప్డేట్ చూడవచ్చు. అండ్ నెక్స్ట్ మరొక అప్డేట్ కనుక చూసుకుంటే నేటి నుంచి మొదటి విడత పాలిసెట్ కౌన్సిలింగ్ అని చెప్పేసి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. మనకు 119 కాలేజీలో ఉన్నటువంటి 28,000 సీట్లకు సంబంధించి కౌన్సిలింగ్ అయితే ఈ రోజు నుంచి స్టార్ట్ కాబోతుంది. ఆగస్టు 14న సీట్ల కేటాయింపు ఉంటుంది. 23న వీటికి సంబంధించినటువంటి తుది విడత కౌన్సిలింగ్ ఉంటుందని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ చేయవచ్చు. మనకు నిన్న ఎంసెట్ ఎగ్జామ్ అయితే జరిగింది. దానికి సంబంధించి 91.18% మెంబర్ హాజరైనట్లు ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. అండ్ నెక్స్ట్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ సీట్ల కేటాయింపు పూర్తి అని చెప్పి చూడవచ్చు. మనకు నిన్న ఫస్ట్ ఫేజ్లో డిగ్రీ సీట్లు అయితే కేటాయించారు. దాదాపు 1,67,000 మంది సీట్లు పొందినట్టు ఇక్కడ చూడవచ్చు. సెకండ్ ఫేజ్ అనేది ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంకా దాదాపుగా 2,41,000 సీట్లు ఉన్నట్టు ఇక్కడ మనకైతే ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇవి ఫ్రెండ్స్ మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి. అండ్ తెలంగాణ ఉద్యమ చరిత్ర క్లాసెస్ వినాలనుకుంటే మీరు అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ప్రతిరోజు మీకు ఉద్యమ చరిత్రకు సంబంధించినటువంటి పూర్తి క్లాసెస్ నేను అకాడమీ ప్లాట్ఫామ్ మీద అయితే అందించబోతున్నాను. లైవ్ సెషన్లో మీరైతే పార్టిసిపేట్ చేయవచ్చు. సో మీరైతే యాప్ను డౌన్లోడ్ చేసుకొని మా ఛానల్ యొక్క SAT అనే కోడ్ అయితే యూజ్ చేయండి. పూర్తి వివరాలకు మీరు ఒకసారి డిస్క్రిప్షన్ చూడండి, మీకు అర్థమవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఎవ్రీవన్.